మొన్నటి రోజున డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వ్యాఖ్యలు చేసినారో అందరికీ తెలిసిన విషయమే. దీనికి వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్న విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అసలు గవర్నమెంట్ ప్రభుత్వం నడుపుతున్న రెండో పొజిషన్లో ఉన్నారు ఆయన. ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ హైయెస్ట్ ర్యాంకింగ్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన ప్రజాస్వామ్యంలో ఏ విధంగా బిహేవ్ చేయాలా, ఎలా ఉండాలని కొంచెం కూడా ఆయనకి ఏ విధంగా వ్యవహరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అదే నేను ఒక పబ్లిక్ మీటింగ్లో ఏ విధంగా మాట్లాడాలి, ప్రజలు ఏ విధంగా చూస్తుంటారో, ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎలా పడితే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడితే ఏమనుకుంటారని కూడా కొంచెం కూడా ఆయనకి ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. వైసీపీ గుండాలు తొక్కి నార తీస్తానని చెప్పేసి ఒక డిప్యూటీ సీఎంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఆయన ఏమైనా సినిమా షూటింగ్ ఏమైనా వచ్చినారా, ఏమైనా ఇంకా ఆయన రియల్ లైఫ్లో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ప్రజాక్షేత్రంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక బాధ్యత గల హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారో విషయం కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో వీరు పరిపాలన అందిస్తున్నారా, లేదా ఏ విధంగా అయితే మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. ఆ రెడ్ బుక్ని ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడంతా మేము కూర్చున్నాం, మేమంతా ఏమైనా గుండాలమా? తొక్కి నార తీస్తామంటున్నారు ఆయన. తొక్కి వల్ల నార తీస్తారంట. సినిమాల్లో షూటింగ్లో అయితే బాగుంటుంది, ఇదంతా కూడా ఏదో రియల్ లైఫ్లో మాట్లాడుతుంటే చిన్నపిల్లోళ్ళు కూడా నవ్వుకుండే పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు కావచ్చు, ఏమైనా ఎన్నికలు జరిగే ముందు ఒక్కొక్క నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటారు, ఈ క్యాండిడేట్కి సంబంధించి ఎలా ఉంది అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద సర్వే చేపిస్తే ప్రజలు ఏ విధంగా నవ్వుకుంటున్నారో, ఆయన మాటల తీరుని బట్టి ఏ విధంగా అనుకుంటున్నారో ఒకసారి సర్వే చేయించుకుంటే తెలుస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు చేసినారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన. ఎప్పుడు కూడా ఏ నాయకుడి పైన కూడా ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు ఆయన. ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే కేవలం మన రాష్ట్రంలోనే అని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కూటమి నేతలపైన, కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ సంబంధించి ఏదో ఒక ముందుకు తెరపైన తీసుకొస్తారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క కొంచెం కూడా మేము ఎత్తి ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు, అరెస్టులు, పోలీసులతో టార్చర్ చేయించడం, దౌర్జన్యంగా అరెస్ట్ చేయించి లోపల పంపించడం, ఇవి తప్ప ఈ 2 నెలల కాలంలో ఇవి చేసింది ఒకటి కూడా లేదని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. సూపర్ 6 అని చెప్పారు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇంతవరకు. ఏ ఒక హామీని అరకొరగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్న విషయం అందరికీ తెలుసు. సరే, మీరు చేస్తున్న తప్పులు ఇవన్నీ కూడా మేము ఎత్తి చూపిస్తుంటే ఖచ్చితంగా అతన్ని టార్గెట్ చేసి మరి ఏదో ఒక రకంగా ఇబ్బంది పడే విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. కేవలం కక్ష సాధ్యంతో ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, దాదాపుగా 15-20 రోజుల నుంచి ఒక సంఘటన జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఏదైతే సాయి కృష్ణ అని చెప్పేసి
ఒక ఇష్యూ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఏ విధంగా సంచలనమైన విషయం కూడా మనందరూ ఒకసారి గమనించాలి. సరే, అన్ని రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది. వాళ్ళ తల్లిగారు అనేక సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళి నా కొడుకు ఏమైపోయినాడు అనేక సార్లు చెప్పినా కూడా పట్టించుకోపోవడం. ఆఖరిగామే నా కొడుకు చనిపోయింటే అతని బూడిదన ఇవ్వండి అని చెప్పిందంటిగినా ఎంత అసలు ప్రజల్లో ఎంత ఆవేదన కలిగిన విషయం కూడా ప్రజలను ఒకసారి గమనించాలి. అప్పటికి వరకు కూడా కూటమి ప్రభుత్వం స్పందించలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీకు అండగా ఉంటానని చెప్పి రావడంతో ఆ మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆమెని పిలిపించుకోవడం, తర్వాత సిట్ ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆమె ఆవేదన చూస్తే మన శవం కాకపోయినా, అబ్బాయి శవం లేకపోయినా కూడా ఆఖరికి అతని బూడిదన ఇవ్వండి అని చెప్తే అసలు రాష్ట్రం ఏ విధంగా పరిపాలన కొనసాగుతున్నారు, వీళ్ళు ఏ విధంగా వీళ్ళు చేస్తున్న విషయం కూడా ప్రజలను ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది ఈరోజు. పోలీసుల పట్ల ఏ విధంగా అతని పైన అనేక కేసులు ఉన్నాయి, మేము కూడా కాదనం. చట్టాలు ఉన్నాయి, చట్టాలు కూడా వీళ్ళ చేతుల్లో తీసుకొని వీళ్ళు ఆ అబ్బాయిని హింసించి ఏ విధంగా టార్చర్ చేసి ఆ అబ్బాయిని ఇబ్బంది పడిన విషయం కూడా మనందరూ ఒకసారి గమనించాలి. ఇంత దారుణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విషయం కూడా మనం గమనించాలి. అదేవిధంగా క్రాంతి కుమార్ సంబంధించి కూడా చూసాం. గతంలో కూడా ఆ అబ్బాయి పైన అనేక కేసులు ఉన్నాయి. అతన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ గారు పిలిపించుకొని అనేక సార్లు టార్చర్ చేయడం, మేము చెప్పిన పనులు నువ్వు చేయాలా, చేయకపోతే నీకు ఇబ్బంది పెడతామని చెప్పేసి పదే పదే చెప్పినా కూడా వారు కూడా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాలా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి వెంకటేశ్వరరావు కూడా అక్కడ పనిచేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసినదే. ఆఖరికి ఆ అబ్బాయి కూడా పోలీసుల వేధింపులకు భరించలేక ఒక సెల్ఫీ వీడియో తీసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి పెట్టడంతో అది కూడా సంచలనం అయిన విషయం కూడా ప్రజలంతా కూడా ఒకసారి గమనించాలి. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా ఇంతవరకు ఎవరెవరు ఈ కేసులో ఉన్నారు, సిఐ కావచ్చు, ఇంకా పై అధికారులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నారు కావచ్చు, దీనికి సిబిఐకి వెంటనే అప్పగించి ఈ కేసుని లోతు దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలోనే కాకుండా నగరంలో కూడా ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి కూడా మనం అందరూ కూడా చూసాం. ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధంగా అధ్వానమైన సంఘటనలు జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్రమ కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, మాపైన దాడులు కావచ్చు, అనేకటువంటివి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అనేక వంటివి కూడా మాపైన ఈరోజు కక్ష సాధింపుతో జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. గతంలో మనం చూసుకుంటే మా ఎక్స్ కార్పొరేటర్ తనయుడుకి అరెస్ట్ చేసినారని చెప్పి మేము అందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ అతను ప్రశ్నించడానికి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేసినారని చెప్పి కూడా అక్కడ కూడా మాకు అక్రమ కేసులు పెట్టి ఆ రోజు కేసులు పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. నేను మేయర్గా ఉన్నప్పుడు మా ఛాంబర్లోకి వచ్చి దౌర్జన్యంగా నా ఛాంబర్లో అంతా కూడా వచ్చి నా ఛాంబర్ అంతా కూడా చిదంబరం చేసినా కూడా, చిందరబందరు చేసినా కూడా మేము పోయి కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసులు పెట్టరు. అదేవిధంగా నేను మేయర్గా ఉన్నప్పుడు, నేను అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు నిన్ను మేయర్గా దించేస్తా అని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. మరి మేయర్గా అయిపోయినాక నిన్ను జైలు పంపిస్తానని చెప్పడం జరుగుతుంది. ఆయన అంటే చట్టం కూడా వీరి చేతుల్లోనే వీళ్ళు చూసుకుంటున్నారని చెప్పేసి కూడా నాకు అర్థం కాని పరిస్థితి. పోలీసులను అడ్డుకు పెట్టుకొని భయపడేలా, బెదిరించాలా, మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి వీళ్ళు వివరిస్తున్న విధం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏమంటాడు, బెదిరించే విధంగా చేస్తున్నారు. అప్పట్లో ఏమో నన్ను మేయర్గా దింపేస్తా అంటాడు, ఇప్పుడేమో నన్ను జైలు పంపిస్తా అంటాడు. అయ్యా, ఏం తప్పు చేసినారని నన్ను మీరు జైలు పంపిస్తారు? నేనేమైనా దందాలు చేసినారా మీరు జైలు పంపించడానికి? లేక నేనేమైనా దాడులు చేసినానా మీరు నన్ను జైలు పంపించడానికి చెప్పండి? లేదా నేనేమైనా భూ కబ్జాలు చేసినానా
నన్ను జైలుకి ఏమైనా పంపించడానికి మీరు? లేదు నేనేమన్నా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినానా జైలు పంపించడానికి మీరు? లేక నేనేమన్నా ఫేక్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసినానని మీరు నన్ను ఏమన్నా జైలు పంపిస్తారా? లేకపోతే నేనేమన్నా రౌడీలను ప్రోత్సహిస్తున్నా అని చెప్పేసి నన్ను జైలు పంపిస్తారా? ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అంటే ఏం తప్పు చేసినానే మీరు జైలు పంపిస్తారని చెప్పి బెదిరించడానికి మీరు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఏదైతే మీకు మీ ఆత్మగా చలామణి అయిన షాడో ఎమ్మెల్యేగా మీరు చెప్పుకునే ఆయన ఈ మధ్యకాలంలో జైలుపై వచ్చిన విషయం ప్రజలందరికీ తెలియదు అనుకుంటారా? మీరు చెప్తారా లేకపోతే నన్ను బహిరంగ చెప్పమంటారా? చెప్పండి. లేకుంటే మీ చుట్టూ ఉన్న కొంతమంది ఈ మధ్యకాలంలో జైలుపై వచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు, అది కూడా మీరు చెప్తారా లేకపోతే నన్ను బహిరంగ చెప్పమంటారా ఎందుకు వచ్చిందో? అదేవిధంగా మీ సమీప బంధువులు ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళు కనపడకుండా పోయినారు, అది కూడా వాళ్ళు ఎందుకు పోయినారో మీరు చెప్తారా లేక నన్నే బహిరంగ చెప్పమంటారా? మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇన్ని తప్పులు చేసిన వాళ్ళే మీరు భయపడుకోకుండా మాట్లాడుతుంటే మా నుంచి ఒక వైపు నుంచి ఏ తప్పు లేకుండా మేమెందుకు భయపడాలా? ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే తీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలేం అమాయకులేం కాదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేయడం లేదు, గతంలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉండారు, ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ప్రజలే ఏ సమయంలో ఏం బుద్ధి చెప్పాలో ప్రజలందరికీ తెలుసు అని కూడా నేను తెలియజేస్తున్నాను.